భార్యకి కామం ఎక్కువగా ఉండి భర్తకి తక్కువగా ఉంటే సంసారం ఎలా? భార్యకి ఎక్కువ ఉండి భర్తకి తక్కువగా ఉంటే, కామం తక్కువ ఉంటే ఏమవుతుందంటే ఇద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు వస్తాయి. చాలా సందులో చూడండి, మూడు పిల్లలు పగలు దెబ్బలాడుకుంటారు, రాత్రి 7 ఇద్దరు ఒకటైపోతారు. ఎందుకంటే ఇద్దరికి అవసరమే, సెక్స్ అనేది ఇద్దరికి అవసరమే, మూడికి కావాలి, పెళ్ళానికి కావాలి, ఇద్దరు ఒకటైపోతారు. ఉదయం చేయగల మళ్ళీ బాగా ఫ్రెష్గా, మళ్ళీ ఎవరైనా గిల్లితే తప్ప లేకపోతే ఇద్దరు బాగా ఉదయం లేచిన ఫ్రెష్గా లేస్తారు. ఎందుకని సెక్స్ అనేది మనిషిని ఒక మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. ఉదయం లేచాక మాత్రం ఇద్దరు ఒకరొకరు అనుకోకుండా తిట్టుకోకుండా ఉన్నట్లయితే చాలా హాయిగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ అనేది నిజంగా గుడ్ మార్నింగ్ అది. ఆ మార్నింగ్ చాలా ప్రశాంతం, మంచి మార్నింగ్, ఉదయం మంచి ఉదయమే, అది శుభోదయమే అది. కానీ ఇద్దరు బుద్ధులున్నాక సరైన బుద్ధులున్నాక మళ్ళీ దెబ్బలు ఆడుకుంటుంటారు. కానీ రాత్రి మళ్ళీ కలిసిపోతారు, ఎందుకంటే ఇద్దరికి భౌతిక అవసరం కలిసిపోతారు అన్నమాట. అంచేత ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళ సెక్స్ విషయంలో తీసుకున్నట్లయితే మగవాడికి తక్కువ, ఆడదానికి ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళకి కొద్ది ఇబ్బందిగానే ఉంటాయి. ఇప్పుడు జరుగుతుంది. ఈరోజు పూర్వకాలం అయితే నా కర్మ ఇంతే, నేనేం చేస్తాను, నాకు ఇలాంటి 3 దొరికానికి నోరు మూసుకుండేవాడు. ఇప్పుడు మాత్రం కాస్త స్వేచ్ఛగా, ఏంటి పెళ్లి చేసి ఇందుకేనా, ఎందుకు ఏం చేయడు, ఏం మగాడు నువ్వు ఆయన మొఖాన్ని అనేస్తున్నారు. పూర్వకాలం నోరు మూసుకుండేవాళ్ళు, ఇంతే, ఏం చేద్దాం, ఆయన కుదరట్లేదులే, ఆయన కావట్లేదులే, ఆయన శక్తి లేదులే, ఆయన చేత కట్టలేదులే అనేసి మనసు సరిపెట్టుకుని అసలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి సాహసించేవాళ్ళు కదా పూర్వకాలం. ఇప్పుడు చాలా సాహసించేసి మొఖాన్ని చెబుతున్నారు. ఇలా అయితే ఎలాగా, నేను పెళ్లి చేస్తుంది దేనికి, వేస్ట్ పిల్ల దొరికాడు, నాకు వేస్ట్ 3 దొరికాడు అని చెప్పేస్తున్నారు, మొఖాన్ని చెప్తున్నారు. ఇప్పుడు చాలా ఇదిగా ఉంటుంది. కానీ ఇలాంటి టైంలో మగవాళ్ళు అసలు ఏంటంటే ఎప్పుడైనా సరే అలా పడి ఉండడం కాకుండా డాక్టర్ దగ్గర చూపించుకుని, ఏం షుగర్ ఉందా, షుగర్ ఉన్న వాళ్ళకి సాధారణ సెక్స్ ఇవ్వడం అనిపిస్తుంది, లేదా హార్మోన్స్ ఎంత తగ్గాయా, ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉందా, థైరాయిడ్ హార్మోన్ ఇది తగ్గిపోయిందా, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, లేదా జనరల్గా అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అది చూపించుకోవాలి. చూపించుకుని ట్రీట్ చేసే చాలా వరకు ఇడ్డిషాడు. ముందు మనస్పర్ధలు వస్తే మాత్రం ఇంకా ఒకరి మీద ఒకరికి అసహ్యం కలిగిన, కోపం వచ్చినా సరే వాడికి సెక్స్ చేసే సామర్థ్యం ఉన్నా వాడికి చెయ్యాలనిపించదు, మనసు విరిగిపోతుంది. అంచేత సెక్స్ లేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స పొందాలే కానీ నువ్వు వేస్ట్ పేలో అంటే మగాడికి కోపమైనా వస్తుంది, లేకపోతే వాళ్ళు ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్ వస్తుంది, చివరికి ఏది జరగదు, జరిగేది ఏదో ఒకటే. వాడు కోపం వచ్చినా చేయడు, అమ్మ అసహ్యం కలిగినా చేయడు, లేకపోతే పనికిరాని వాడిని ఒక ఇన్ఫాక్ట్ కాన్సెక్ట్ కూడా ఏం చేయలేకుండా వాడు పడి ఉంటాడు. అంచేత ఇద్దరు కూడా ఎప్పుడైనా సరే భార్యకుండి భర్త చేయలేకపోతే మాత్రం వెళితే, కొన్ని సందర్భాల్లో మనం నిజంగా టెస్టులు ఎప్పుడైనా ఇలా చేయకపోతే మాత్రం ముందు వయాగ్రా లాంటి చూడవచ్చండి. వయాగ్రా ఎవరి వాడినా వాడుకోవచ్చు, కానీ డాక్టర్ సలహా మీద వాడాలి వయాగ్రా ఎప్పుడు కూడా, ఎందుకంటే దానివల్ల కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంతే డాక్టర్ ప్రకారం వాడడం కరెక్ట్ పత్తి. అలాగే ఇతరత్ర కారణాలు కేవలం వయాగ్రాతోనే పని అయిపోతే మాత్రం అనుకోవద్దు. వయాగ్రా ఒక్కటే సరిపోదు. ఒకవేళ హార్మోన్ తక్కువ హార్మోన్స్ రీప్లేస్మెంట్ చేయాలి, ప్రోలాక్టిన్ ఉంటే తగ్గడానికి వాడాలి, థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ మందులు వాడాలి, అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే తగ్గడానికి మందులు వాడాలి, షుగర్ కంట్రోల్ మందులు వాడాలి. ఇలా అన్నీ చూసిన దాని ప్రకారం మందులు వాడితే వాళ్ళు హాయిగా ఉంటారు. చాలామంది డాక్టర్ చూపించుకోకుండా ఏదో వయాగ్రా బిల్డ్ వేసుకుంటుంటారు, ఏదో వేసుకుని అబ్బా వేసుకుని రావలేగా, ఫైనల్ వయాగ్రా కదా అవలే కదా అని, కానీ పక్కన కారణాలు ఇవి. అదే అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని కరెక్ట్గా కంప్లీట్గా టెస్ట్ చేయించుకుని దాని ప్రకారం చికిత్స చేయించుకుంటే వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.